Indian. హలో ఫ్రెండ్స్, ఇలాంటి స్టేటస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది వీళ్ళు కంప్లీట్గా చూపిస్తాను. సో దీనికోసం మనకు అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే కావాలి. సో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. సో కింద ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఏ రేషియో కావాలో మీరు ఆ రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ క్రియేట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత కింద మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు మీడియా అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ మీడియా అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వ్యూ ఆల్ ఫొటోస్ మీద సెలెక్ట్ చేసుకొని సో బ్యాక్గ్రౌండ్గా మీరు ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. సో మీరు బ్యాక్గ్రౌండ్లో ఎవరి ఫోటోస్ అయితే పెట్టాలనుకున్నారో సో ఆ ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ అయితే కనుక. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కింద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మనకు ఫోటో అయితే యాడ్ అయిపోయింది. సో మీకు ఫోటో అనేది ఎంతసేపు రావాలో అంతసేపు ఉంచేసుకొని మిగతా పార్ట్ మొత్తం కూడా కట్ చేసుకోండి. సో నేనైతే చూడండి ఒక 1.04 ఇచ్చేసుకున్నాను. సో తర్వాత మళ్ళీ ఇంకొక ఫోటో అనేది యాడ్ చేసుకోండి మళ్ళీ సేమ్ ఇదే విధంగా. సేమ్ మళ్ళీ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసుకొని మీడియా ఆప్షన్కి వెళ్ళేసి సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే సెకండ్ ఫోటోని కూడా యాడ్ చేసుకున్నాను. సేమ్ దీన్ని కూడా కొద్దిగా కట్ చేస్తున్నాను చూడండి ఇలా. సేమ్ అదేవిధంగా మళ్ళీ ఇంకా థర్డ్ ఫోటో కూడా నేను యాడ్ చేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా మీరు మీకు ఎంతవరకు అయితే స్లో మోషన్లో రావాలి, ఫస్ట్ స్లోగా వస్తున్నాయి కదా ఫొటోస్, సో ఆ విధంగా మీకు ఫస్ట్ ఎన్ని స్లోగా అయితే రావాలో అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. అంటే సాంగ్కు బీట్కి తగ్గట్టుగా మీరు చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా నేనైతే కనుక ఎగ్జాంపుల్ కోసం 3 ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాతకి ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకు థర్డ్ వన్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ. సో ఆ థర్డ్ వన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇలా జూమ్ చేసుకోండి ఫోటోని. సో ఎందుకంటే మనకు జూమ్ నుంచి తగ్గిపోవాలి కదా, అంటే ఇలా జూమ్ నుంచి జూమ్ అవుట్ అవ్వాలన్నమాట. సో అందుకోసం అనేసి ఇలా ఫస్ట్ స్టార్టింగ్ ఇలా జూమ్ చేసుకోండి ఫుల్గా ఫోటో అనేది. సో ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కీ ఫ్రేమ్ అయితే ఉంది కదా, సో ఆ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసుకొని కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోండి. సో చూడండి నేను కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ముందు జరుపుకొని సో ఇప్పుడు మీరు ఇంకొక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని జూమ్ తగ్గించుకోండి చూడండి. సో ఇప్పుడు మనకు జూమ్ తగ్గించుకుంటే జూమ్ నుంచి జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలా మనకు చూడండి ఇక్కడ. సో చూసారుగా ఇలా జూమ్ తగ్గించుకోండి. ఇప్పుడు సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర జూమ్ తగ్గించుకోండి, ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఏమో జూమ్ పెంచుకోవాలన్నమాట. సో ఈ విధంగా సో మనకు ఇలా బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ కనపడకుండా ఇలా ఎగ్జాక్ట్గా మనకు స్క్రీన్కి అప్లై అయ్యేలా సెట్ చేసుకోండి ఇలా. సో ఈ విధంగా అప్లై అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. సో చూసారు ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది. సేమ్ అదేవిధంగా మనకు సెకండ్ ఫోటో ఉంది కదా, సేమ్ అదేవిధంగా సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకొని సో కొద్దిగా మీకు ఏమైనా లైట్గా జూమ్ కావాలంటే జూమ్ మీ ఫింగర్స్ తోడు లైట్గా జూమ్ చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా సెకండ్ ఫోటో ఉంది కదా, సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకొని సేమ్ అదేవిధంగా మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. దాంట్లో మనకు థర్డ్ వన్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకోండి, ఇమేజ్కి స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని ఇలా జూమ్ చేసుకోండి చూడండి. సో ఇలా మీరు కొంచెం ఒక 3500 వరకు అలా ఇచ్చేసుకున్నాక మనకు ఆ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ బటన్ని క్లిక్ చేసుకొని కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో నేను కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ముందు జరుపుకొని సో ఇంకొక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు జూమ్ తగ్గించుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ ఏమో జూమ్ పెంచుకోండి, తర్వాత ఏమో జూమ్ తగ్గించుకోండి. సో బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ వస్తుంది కదా, సో అలా కనపడకుండా ఇచ్చేసుకోవాలన్నమాట. సో నేనైతే కనుక ఓకే ఇచ్చేసుకున్నాను చూడండి. సో ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి సో కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు ఎలా వస్తుందని చూడండి ఇలా. సో చూసారు ఈ విధంగా వస్తూ ఉంటుంది. సేమ్ అదే విధంగా మరియు థర్డ్ ఫోటో కూడా మీరు అయితే అప్లై చేసుకోండి సేమ్ ఎఫెక్ట్ని అయితే కనుక. సో మీరు ఒకవేళ 4 ఫొటోస్ ఇస్తే కనుక 4 ఫొటోస్కి ఎలా అయినా యాడ్ చేసుకోండి. సేమ్ అదే విధంగా ఇచ్చేసుకున్నాక ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని సో ఇలా సైడ్ జరుపుకోండి. దీంట్లో మనకు బ్లర్ అనే ఎఫెక్ట్ ఉంటుంది చూడండి పైన. సో ఆ బ్లర్ అనే ఆప్షన్లో ఇలా కిందకు స్క్రోల్ చేసుకుంటే కింద మనకు జూమ్ బ్లర్ అని ఉంది కదా, సో అది సెలెక్ట్ చేసుకోండి. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోటో స్టార్టింగ్లో ఉంచేసుకొని సో ఇక్కడ మనకు స్ట్రెంత్ అని కనపడుతుంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఒక 70-80 మధ్యలో ఇచ్చేసుకోండి ఫ్రెండ్, బ్లర్ కెపాసిటీ అనమాట. ఇచ్చేసుకున్నాక ప్లస్ సింబల్ క్లిక్ చేసుకొని ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో నేను కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ముందు జరుపుకొని ఇంకొక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని ప్లస్ సింబల్ క్లిక్ చేసుకొని ఇంకొక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు బ్లర్ స్ట్రెంత్ని తగ్గించుకోండి, 0.0 ఇచ్చేసుకోండి. సో 0.0 ఇచ్చేసుకున్నాక స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి కొంచెం పెంచుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 70 అలా 80 అలా ఇచ్చేసుకోండి. కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట, బ్లర్ కెపాసిటీ. సో ఈ విధంగా ఇచ్చేసుకున్నాక ఫస్ట్ ఇమేజ్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లో కింద 3 డాట్స్ని క్లిక్ చేసుకొని కాపీ చేసుకోండి. సేమ్ అదే ఎఫెక్ట్ని కాపీ చేసుకొని సేమ్ సెకండ్ ఫోటోకి క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్కి వెళ్ళేసి పేస్ట్ చేసుకోండి డైరెక్ట్గా. సో చూడండి ఇలా పేస్ట్ చేసుకుంటే మళ్ళీ మనం ఎడిట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట, డైరెక్ట్గా ఇలా పేస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా థర్డ్ ఫోటో కూడా నేను పేస్ట్ చేస్తున్నాను చూడండి. సో ఇలా మనకు ఎఫెక్ట్ అనేది డైరెక్ట్గా యాడ్ అవుతూ ఉంటుంది సేమ్ పేస్ట్ చేస్తే కనుక. సో ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత చూడండి సో ఇలా మన 3 ఫొటోస్ అయితే వస్తూ ఉన్నాయి. సో మన సాంగ్కు తగ్గట్టుగా ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం మనం ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసుకొని మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను ఒక సాంగ్ని అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకు మ్యూజిక్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన సాంగ్ అయితే యాడ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్గా.
సో యాడ్ చేసుకున్న తర్వాతకి ఒకసారి సాంగ్ని ప్లే చేసుకొని చూసుకోండి. సో మీకు ఎగ్జాక్ట్గా సాంగ్కు తగ్గట్టుగా రావాలన్నమాట. సో ఇంకా ఇక్కడ ఒక ఫోటో అయితే నాకు పడుతుంది. సో ఈ మ్యూజిక్ అయితే కనుక సేమ్ ఇంకొక ఫోటో కూడా నేను యాడ్ చేశాను చూడండి ఇలా. సో ఇలా మీరు ఎన్ని ఫొటోస్ అయితే మీకు స్టార్టింగ్లో పడతాయి, సో అన్ని స్లో మోషన్లో ఎన్ని ఫొటోస్ అయితే మీకు రావాలో అన్ని ఫొటోస్ యాడ్ చేసుకొని సాంగ్కి మీకు ఎక్కడైతే స్పీడ్ ఫొటోస్ రావాలో అక్కడ ఆ వైట్ లైన్ అనేది చూడండి అక్కడ ఉంచేసుకొని ఇక్కడ నుంచి మనం స్పీడ్ ఫొటోస్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్లస్ సింబల్ని క్లిక్ చేసుకొని మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి మనకు సేమ్ ఫొటోస్ మళ్ళీ సేమ్ సెలెక్ట్ చేసుకోండి ఫొటోస్ అన్నీ కూడా మళ్ళీ. సో ఇక్కడ కాకపోతే మనము డ్యూరేషన్ అనేది తక్కువ ఇస్తాం ఫోటోకి. సో ఇంకొక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాం చూడండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి సో ఈ ఫోటో మనకు చూడండి ఓన్లీ ఒక 0.5 సెకండ్స్ మాత్రమే ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి మనకు 14:13 దగ్గర చూడండి, ఇక్కడ 14.14 దగ్గర ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని కొంచెం ముందుకు అనుకోండి చూడండి ఇలా. సో జస్ట్ ఒక 0.05 సెకండ్స్ మాత్రం ఉంచేసుకొని మిగతా పార్ట్ మొత్తం కూడా కట్ చేసుకోండి ఇలా చూడండి. సో నేను మిగతా ఇమేజ్ మొత్తం కూడా కట్ చేస్తున్నాను ఇలా తక్కువ ఉండాలన్నమాట, 0.05 ఉండాలి మాత్రమే. సేమ్ అదేవిధంగా సెకండ్ ఫోటోని కూడా మీరు ఇంకోటి కూడా యాడ్ చేసుకోండి, దాని ఎండింగ్లో ఉంచేసుకొని సేమ్ సెకండ్ ఫోటోనే యాడ్ చేసుకోండి. సో చాలా తక్కువ ఉండాలి ఫ్రెండ్, అంటే మీకు ఎంత స్పీడ్గా రావాలో అంత ఇచ్చేసుకోవాలన్నమాట. ఇంకా మీకు చాలా స్పీడ్గా రావాలంటే నేను జస్ట్ 0.05 సెకండ్స్ ఇచ్చాను కదా, ఇంకా కొంచెం తగ్గించుకుంటే కనుక ఇంకా మనకు స్లోగా ఇంకా స్పీడ్గా వస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీకు ఎంత స్పీడ్గా కావాలో అంత ఇచ్చేసుకొని చూడండి. సో నేను జస్ట్ అన్ని కూడా ఒక 0.5 సెకండ్స్ ఇచ్చేసుకొని కట్ చేస్తున్నాను ఫోటోని చూడండి ఇలా. సో చూసాక ఇలా ఒక 0.5 సెకండ్స్ ఇచ్చేసుకొని మిగతా పార్ట్ కింద మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో కట్ చేసుకోండి చూడండి ఇలా. సేమ్ ఇదే విధంగా మీరైతే కనుక అన్ని కూడా ఒక 0.5 సెకండ్స్ తోటి అన్ని ఫొటోస్ కూడా ఇలా యాడ్ చేసుకోండి. సో నేనైతే కనుక అన్ని ఫొటోస్ అయితే చూడండి ఇలా యాడ్ చేశాను. సేమ్ మీరు కూడా ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మీరు కావాలంటే ఇలా ఫొటోస్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్. చూడండి నేను చూపిస్తాను, మన కైన్ మాస్టర్ ఇలా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాను చూడండి ఇలా. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, మీకు క్లియర్గా కనపడతా ఉంటాయి అన్నమాట. సో చూడండి ఇలా మీరు డ్రా చేసుకుంటే ఇలా పెద్దగా జూమ్గా కనపడతా ఉంటాయి. సో ఇక్కడ మన ఫోటో మీద వచ్చింది చూడండి ఇది. సో కొద్దిగా కట్ చేయాలన్నమాట ఇలా. సో ఇక్కడ చూడండి, సో కొద్దిగా ఫోటో మీదకి వచ్చింది ఒకటి ఫస్ట్ది. సో అలా ఎగ్జాక్ట్గా ఫోటో ఎండ్లో వచ్చేలా సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కూడా ఒక ఫోటో చూడండి, సో ఫోటో మీద వచ్చింది. సో అలా మీరు కట్ చేసుకోండి ఫోటో మీదకి వస్తే కనుక. చూడండి నేను కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తున్నాను చూడండి ఇలా. సో మీరు క్లియర్ కట్గా చూసుకోండి ఒకసారి. ఈ విధంగా చూసుకున్న తర్వాతకి సో ఫస్ట్ ఫోటో ఉంది కదా, సో ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్పీడ్ ఫోటోలలో ఫస్ట్ ఫోటో అనమాట. సో దాన్ని క్లిక్ చేసుకొని పైన మనకు 3 డాట్స్ని క్లిక్ చేసుకొని ఫిల్ స్క్రీన్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఫుల్గా వస్తూ ఉంటుంది స్క్రీన్ మొత్తం చూడండి ఇక్కడ. సో అదేవిధంగా ప్రతి ఫోటోని కూడా క్లిక్ చేసుకోండి, పైన 3 డాట్స్ని క్లిక్ చేసుకొని ఫిల్ స్క్రీన్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేయగానే ఈ విధంగా ఫుల్ స్క్రీన్గా అప్లై అవుతూ ఉంటుంది ఫోటోస్ అన్ని కూడా. సేమ్ ఇదే విధంగా మీరు అన్ని ఫోటోస్ కూడా ఈ ఎఫెక్ట్ ఇలా ఫుల్ స్క్రీన్ అయితే ఇచ్చేసి, సో నేనైతే కనుక ఫుల్ స్క్రీన్ అయితే అన్ని ఫోటోస్ కూడా అప్లై చేశాను. సో మీరు కూడా అప్లై చేసుకోండి. సో ఈ విధంగా అప్లై చేసిన తర్వాతకి సో మన స్పీడ్ ఫోటోలలో ఫస్ట్ ఫోటో ఉంది కదా, సో ఆ ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకోండి చూడండి ఇక్కడ. సో ఇది కొంచెం మనం ఎక్స్టెండ్ చేసాం కాబట్టి చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో మనం స్పీడ్ ఫోటోలలో ఫస్ట్ ఫోటో ఉంది కదా, సో ఆ ఫస్ట్ ఫోటోని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనము స్టార్టింగ్ తీసుకోండి చూడండి, అక్కడ పైన వైట్ లైన్ స్టార్టింగ్ ఉంచేసుకోండి, ఫోటో స్టార్టింగ్ ఉంచేసుకొని ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ ఉంది కదా రొటేషన్ సింబల్ది, సో ఆ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీరు ఒక ప్లస్ సింబల్ని క్లిక్ చేసుకొని కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, సో నేను దగ్గర ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ముందు జరుపుకొని ఇంకొక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. చూడండి ఇలా 2 కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇలా కొంచెం ఒక 25-20 మధ్యలో ఇలా రొటేట్ చేసుకోండి. చూడండి ఇలా డిగ్రీస్ ఇవ్వగానే మనకు ఫోటో అనేది ఆటోమేటిక్గా ఇలా రొటేషన్ అయితే అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫోటోని సో అక్కడ మనకు కార్నర్లో వైట్ కలర్ కనపడుతుంది కదా, సో అలా కనపడకుండా ఇలా లైట్గా జూమ్ చేసుకోండి ఫోటోని. సో చూడండి కార్నర్లో వైట్ కలర్ కనపడుతుంది, అలా కనపడద్దు అనమాట. సో అలా కనపడకుండా ఇలా జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకొని ఒకసారి ప్లే చేసుకొని చూసుకోండి. మీకు చూసారు కదా, సో ఇలా మనకు ఫోటో అనేది ఈ విధంగా రొటేషన్ అయితే అవుతూ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మీరు సెకండ్ ఫోటో ఉంది కదా, సేమ్ ఇప్పుడు మనము సెకండ్ ఫోటో కూడా ఈ ఎఫెక్ట్ అయితే ఇచ్చేద్దాం. సేమ్ సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకోండి. సేమ్ మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి ఫ్రెండ్ మళ్ళీ. సో ఇక స్టార్టింగ్ ఉంచేసుకోండి, వైట్ లైన్ అనేది ఫోటోకి స్టార్టింగ్ ఉంచేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు సెకండ్ వన్ రొటేషన్ ఆప్షన్ దాంట్లోకి వెళ్ళేసి ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా ఇంకొక సెకండ్ కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి కొద్దిగా యాంగిల్ ఇచ్చేసుకోండి ఇలా. సో 20-25కు అలా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇచ్చేసుకొని ఇలా జూమ్ చేసుకోండి ఫ్రెండ్. సో ఆ విధంగా ఇచ్చేసుకున్నాక ఒకసారి మనం ప్లే చేస్తే కానీ చూడండి మనకు ఆటోమేటిక్గా ఫోటో అనేది రొటేషన్ అవుతూ ఉంటుంది. సో చూసారు ఈ విధంగా రొటేషన్ అవుతూ ఉంటుంది ఫోటో అనేది. సో ఇక్కడ మనం స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఇచ్చాం కదా, సో దాన్ని కొద్దిగా స్టార్టింగ్ చూడండి ఇలా జరుపుకోవచ్చు మనం కీ ఫ్రేమ్ని చూడండి.
సో కొద్దిగా స్టార్టింగ్ ఇచ్చేసుకోండి, ఇలా జరుపుకోండి స్టార్టింగ్కి. సో విధంగా ఇచ్చేసుకున్నాక సెకండ్ ఫోటో కూడా మనకు కంప్లీట్ అయితే అయిపోయింది ఎఫెక్ట్ అయితే కనుక. ఒకసారి మనం చూడండి. సో చూసారుగా ఇలా ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో ఈ విధంగా రొటేషన్ అయితే అవుతూ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మనము థర్డ్ ఫోటో కూడా ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ థర్డ్ ఫోటోని క్లిక్ చేసుకోండి, ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లో సెకండ్ దాంట్లోకి వెళ్ళేసి ఇలా స్టార్టింగ్ ఉంచేసుకోండి. ఇలా స్టార్టింగ్ ఉంచేసుకొని ఇక్కడ రొటేషన్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఫస్ట్ అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సేమ్ అదే విధంగా ఇంకొక కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి కొద్దిగా రొటేషన్ అయితే ఈ విధంగా రొటేషన్ చేసుకోండి ఫోటోని. సో కొద్దిగా లైట్గా జూమ్ చేసుకోండి. సో ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి. సో ఈ విధంగా అయితే వస్తుంది. ఆ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ని కొద్దిగా స్టార్ట్ తెచ్చుకోండి, చూడండి ఇలా. సో స్టార్టింగ్ వచ్చేలా సెట్ చేసుకోండి ఆ కీ ఫ్రేమ్ని. ఈ విధంగా ఇచ్చేసుకున్నాక చూసారు కదా. సో థర్డ్ ఫోటో కూడా మనకు ఆ రొటేషన్ ఎఫెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం 3 ఫొటోస్ అయితే యాడ్ చేసాం కదా. సేమ్ ఇదే విధంగా మీరైతే కనుక అన్ని ఫొటోస్ కూడా ఇలానే ఎడిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్. సో ఎడిట్ చేసిన తర్వాత మనకు ఆ ఫొటోస్ అనేవి స్పీడ్గా వస్తున్నాయా స్లోగా వస్తున్నాయా చూసుకున్న తర్వాతకి కావాలంటే మనం కట్ చేసుకోవచ్చు కూడా. చూడండి, ఇంకా నేను లాస్ట్ ఫోటోకి కూడా రొటేషన్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. సేమ్ విధంగా కొంచెం ముందు తీసుకెళ్ళేసి ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని మళ్ళీ సేమ్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇలా రైట్గా నేను రొటేట్ చేస్తున్నాను అనమాట. రొటేట్ చేసుకుని లైట్గా జూమ్ చేసుకొని ఇచ్చేసుకుంటే మనకు చూడండి సేమ్ ఈ విధంగా మీరు అన్ని ఫొటోస్ కూడా ఇలా రొటేషన్ ఎఫెక్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడే మనకు అన్ని ఫొటోస్ కూడా ఇలా రొటేషన్ అయినట్టు ఒక యానిమేషన్ అనేది ఆ విధంగా వస్తూ ఉంటుంది. సో నేను కనుక చూడండి. సో అన్ని ఫొటోస్కి అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసుకున్నాను. సో ఈ విధంగా ఇచ్చేసుకున్నాక ఒక్కసారి మనం ప్లే చేసి చూస్తే కనుక మనకు అవి స్పీడ్గా వస్తున్నాయా స్లోగా వస్తున్నాయా చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మీకు. సో లైట్గా మీకు ఒక స్లోగా వస్తున్నట్టు అనిపించినాయి అనుకోండి. సో ఇంకా మీరు ఫోటో అక్కడ ఉంది కదా. సో కొద్దిగా ఇలా ఎక్స్టెండ్ చేసుకొని కొద్దిగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫోటోని. ఇంకా చూడండి ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇంకా మీకు స్పీడ్గా రావాలనుకుంటే కనుక ఫోటోని చూడండి కొద్దిగా ఇలా కట్ చేసుకోండి. సో నేను కొద్దిగా కట్ చేసాను చూడండి. సేమ్ అదే విధంగా కట్ చేసిన తర్వాత మిగతా ఫోటో ఉంది కదా. సో దీన్ని కొద్దిగా ఇలా ముందు తెచ్చుకోండి. సో తెచ్చుకున్న తర్వాత ఈ ఫోటోని కూడా కొద్దిగా కట్ చేసుకోండి. బ్యాక్ సైడ్ స్పీడ్గా రావాలి కాబట్టి కొద్దిగా కట్ చేస్తున్నాను. సో కట్ చేసుకున్నాక ఇలా అన్ని ఫోటోస్ ఇలా దగ్గర తెచ్చుకోండి. అన్ని ఫోటోస్ ఇలా కట్ చేసుకోండి. సో కట్ చేసుకున్న తర్వాత ఇలా మన స్పీడ్ వచ్చే ఫోటోలో స్టార్టింగ్ ఫోటో ఉంది కదా. సో ఆ స్టార్టింగ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇలా సైడ్ జరుపుకోండి. ఇలా సైడ్ జరుపుకున్న దీంట్లో మనకు ఒపాసిటీ అనే ఆప్షన్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫేడ్ ఇన్ అవుట్ అని ఉంది కదా. సో అది సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్లో 0.04 సెకండ్స్ అని ఇచ్చేసుకోండి ఫ్రెండ్. ఇక్కడ చూడండి 0.04 సెకండ్ ఇచ్చేసుకొని అవుట్ వచ్చేసి 0.04 సెకండ్స్ ఇచ్చేసుకోండి. దాన్ని కూడా రెండు కూడా 0.04 సెకండ్స్ నుంచి ఇచ్చేసుకోండి ఆ ఫోటోకి. సో ఇచ్చేసుకున్న తర్వాతకి సేమ్ ఇదే ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి కింద 3 డాట్స్ ఉన్నాయి కదా. సో ఆ కింద 3 డాట్స్ని క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్ ఉంది కదా. సో ఆ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి కింద 3 డాట్స్ని క్లిక్ చేసుకొని పేస్ట్ చేసుకోండి ఆ ఎఫెక్ట్ని. సేమ్ విధంగా థర్డ్ ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్కి వెళ్ళేసి కింద 3 డాట్స్ని క్లిక్ చేసుకొని పేస్ట్ మీద క్లిక్ చేసుకొని ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా దీనికి కూడా అప్లై అయిపోతూ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మీరు అన్ని ఫోటోస్ కూడా ఈ ఎఫెక్ట్ని అయితే మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను కనుక అన్ని ఫోటోస్కి అయితే ఇలా పేస్ట్ చేస్తున్నాను. సో మీరైతే కనుక అన్ని ఫోటోస్కి అయితే ఆ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఒక్కసారి మనం వీడియోని అయితే కనుక ప్లే చేసి చూద్దాం ఒకసారి. సో చూసారా ఇలా కొద్దిగా మనం ఈ విధంగా అయితే వస్తాను. కొద్దిగా దగ్గర తెచ్చుకుందాం. సో మనం అప్పుడు ఎక్స్టెండ్ చేసాం కదా. సో ఇలా కొద్దిగా దగ్గర తెచ్చుకున్నాను ఫోటోస్ అన్ని చూడండి ఇలా. సో ఇలా దగ్గర తెచ్చుకున్న తర్వాత ఒక్కసారి మనము ప్లే చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి ఇలా దగ్గర తెచ్చుకుంటున్నాను. సో ఒక్కసారి మనం ప్లే చేస్తే కనుక మనకు అవుట్పుట్ అనేది ఏ విధంగా వచ్చిందని చూపిస్తూ ఉంటుంది చూడండి ఒకసారి. సో ఇలా స్టార్టింగ్లో ఒక 4 ఫొటోస్ అయితే ఈ విధంగా వస్తూ ఉంటాయి. సో తర్వాత నుంచి మనకు ఫొటోస్ అయితే చూడండి. సో ఈ విధంగా మనకు స్పీడ్గా వస్తూ ఉంటాయి అనమాట. సో మీరు ఇంకా స్పీడ్గా కావాలంటే ఇంకా ఫోటో అనేది కట్ చేసుకుని ఇంకా స్పీడ్గా వస్తూ ఉంటాయి ఫ్రెండ్. సో ఈ విధంగా మీరు టోటల్గా ఎడిట్ చేసుకున్న తర్వాత పైన మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా. సో అది క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా ప్రిపేర్ కానీ పడుతూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఒక 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో అనేది మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్. సో నేను కనుక నాకు కంప్లీట్గా గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది. సో సేవ్ అయిపోయిన తర్వాత నేను అవుట్పుట్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు వీడియో అయితే అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మనం ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.